మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో 2026 విశేషంగా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం మీ రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా? సో కర్కాటక రాశి మనం చూసుకుంటే 24తో కంపేర్ చేస్తే 25 వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. 25తో కంపేర్ చేస్తే 26 ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, పెద్దగా ఒడిదుడుకులు ఏమి ఉండదు, సాదాసీదాగా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉండి వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అంటే కొంచెం స్టేబుల్గా అయితే ఏముండదు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా తటస్థంగా ఉండి నార్మల్గా ఉండే రాశి కర్కాటక రాశి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళకి నార్మల్గానే ఉంది, ఈ సంవత్సరం కూడా అలా నార్మల్గా ఉండి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చే ఈ 2026 అని మనం చెప్పుకోవాలి. అయితే ఓవరాల్గా 26 ఇయర్ ప్రతి ఒక్కళ్ళ రాశి వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ని తీసుకొస్తుంది. నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కళ్ళలో కలిగి ఉంటారు. రిస్క్ చేసి 10 అంతలు ముందుకు ఎదగాలని ఒక తపన ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అంటే ఈ సంవత్సరం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా గ్రోతే ఉంటుందండి. సో జనరల్గానే బై డిఫాల్ట్ 2026లో గ్రోత్ ఉంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు కూడా తటస్థంగా ఉంది, లేదంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద బాగలేదని చెప్పడానికి అయితే ఖచ్చితంగా అయితే ఏమీ లేదు. వీళ్ళకి ఉంటే సాదాగా ఉంటుంది, కొన్ని విషయాలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ రెండే విషయాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయో కూడా అవి తెలుసుకుందాం. ఎక్కడెక్కడ అపార్చునిటీస్ ఉన్నాయో కూడా ఈ రాశి వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అన్న లెటర్స్ అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారండి. గ్రహాల యొక్క స్థితి కనుక గమనించుకుంటే శని, తర్వాత గురువు, రాహు, కేతువులు యొక్క మార్పుల్ని మనం బేసిస్ చేసుకొని ఒక సంవత్సరం ఇయర్లీ రిజల్ట్స్ అయితే చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో 3 గ్రహాలు మారటం లేదండి. టోటల్ ఇయర్ అంతా ఒకే చోట ఉంటుంది. అది శని మీనరాశిలో ఉంటున్నారు, కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఆళ్ళు టోటల్ ఇయర్ డిసెంబర్ వరకు అక్కడే ఉంటున్నారు. కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో, వీళ్ళు కూడా డిసెంబర్ వరకు అదే ప్లేస్లో ఉంటున్నారు. బట్ ఓన్లీ మారుతున్న గ్రహం ఏంటంటేనండి జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. వీళ్ళకి గురువు మారటంతో 12వ ప్లేస్లోంచి 1వ ప్లేస్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని రిజల్ట్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏం చెప్తారంటేనండి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కచిత్ దుఃఖం కచిత్ సుఖం అని చెప్పేసి అంటూ ఉంటారు. కొన్నిసార్లు సుఖంగా, కొన్నిసార్లు దుఃఖంగా, కొన్నిసార్లు అప్స్, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా నార్మల్గా ఉంటుంది. తర్వాత గురువు వీళ్ళకి 12వ ప్లేస్లో ఉండటంతో శుభమూల వ్యయకృతి అంటారు. అంటే ధర్మ కార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు. అలానే 9వ ఇంట్లో రాహు ఉండటంతో రీసెర్చ్ ఓరియంటెడ్ జాబులు ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే శారీరకంగా కొంచెం అలసటగా, టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. 2వ ఇంట్లో కేతు ఉండటంతో ధనానికి సంబంధించిన వ్యవహారాలు ఫ్రీగా ఫ్లో ఉండదు, ధనం వస్తుంది. కట్టింగ్లు కూడా ధనం వస్తూ ఉంటుంది. ఒక 100 రూపీస్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ముందు ఒక 50 రూపీస్, తర్వాత ఒక 20, లాస్ట్లో ఒక 5 అలా కట్టింగ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కటింగ్ మాస్టర్లు ఎక్కువ వీళ్ళకి. ఇలా ఉందన్నమాట. అయితే ఓవరాల్గా కనుక సిచ్యువేషన్ కనుక చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. శని వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో ఏమంటారంటే శోక రోగం, మహాదుఃఖం, కచిత్ సుఖం కచిత్ దుఃఖం అని చెప్తారు. తర్వాత స్వధారయ సుతే క్లేశం, నవమస్తే భవేత్ శని అంటారంట. అంటే శని కనుక 9వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ, కొన్నిసార్లు సుఖపడుతూ, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. సొంతగా భార్య, తోటి పుత్రులతోటి ఊరక మనస్తాపానికి గురే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అది పెద్ద అంటే అది కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనుకోవాలి. ఇది ఒకటి శని, అంతకుమించి పెద్ద ఇబ్బందులు అయితే వీళ్ళకి పెట్టేది ఉండదు. అంత సీరియస్ కూడా కాదు. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల సహజంగా తటస్థంగా ఉండే గ్రహం అక్కడ. అయితే 8వ ఇంట్లో మనకి రాహు ఉండటంతో ఏమవుతుందంటేనండి, మానసిక చింతనలు, తర్వాత అధికారులతో కోపము, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు శారీరకంగా. బట్ ఇక్కడ కూడా బాస్తో గొడవలు ఉన్నారు. వీళ్ళు ఈ సంవత్సరం బాస్తో విపరీతంగా గొడవ పడతారేమో. మీ ఎంప్లాయీస్లో ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉంటే బాసులు కొంచెం జాగ్రత్తగా చూసి చూడనట్టు పాపం వదిలేయండి, వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి. సో ఇది మనకి అదేవిధంగా మనకి కేతు కనుక చూసుకుంటే 2వ స్థానంలో ఉండటంతో రావాల్సిన ధనం త్వరగా రాకుండా ఇబ్బందులతో వస్తుంది. లోన్కి ఏదైనా అప్లై చేస్తాడు, 10 సార్లు తిరిగేసి వస్తుంది. లేదంటే అనుకున్నంత అమౌంట్ శాంక్షన్ కాకుండా మళ్ళీ చేసుకోవటం, ఇలా జరుగుతూ అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇది మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే 4 మేజర్ గ్రహాలకి ఎలాంటి ఉపయోగాన్ని ఇస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు.
తొమ్మిదో ఇంట్లో మనకి గురువు వీళ్ళకి 12వ స్థానంలో ఉండి తర్వాత జూన్ తర్వాత ఫస్ట్ స్థానానికి రావడంతో గురువు ఓవరాల్గా వీళ్ళకి అంత మంచిగా లేదు అని చెప్పుకోవాలి మనం. వీళ్ళకి 12వ స్థానంలో గురువు ఉండటంతో శుభమోలో వ్యయచ్చైవ ప్రాణి విక్రయ దోషణం స్థానభ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురువు అంటారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే శుభకార్యాలు చేయటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు పెడతారు. అంటే ఏంటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు చేయటం, తర్వాత గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలకు డబ్బులు కట్టుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఇలా పెద్ద పెద్ద చేసుకుండటం వల్ల ధనాన్ని విపరీతంగా అప్పటిదాకా దాచుకున్న ధనాన్ని ఖర్చు పెడతారు. ఇంకా ఆ ధనం కూడా చాలకుండా వేరే వాటిని అమ్మేస్తారు. ఏమంటారు, పాణి విక్రయ దోషణం. అంటే వీళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి బాగా అప్పటిదాకా అవసరం ఉన్న బెరగుడ్లు కానివ్వండి, లేదంటే భూములు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పటిదాకా వీళ్ళకి బాగా సపోర్ట్ వస్తున్న ఒక వస్తువుని బంగారం ఏదైనా బ్యాంకులో తాకట్టు పెట్టడం కాంటి చేసి డబ్బు తీసుకొచ్చేసి ఈ శుభకార్యాలు జరిపిస్తారు అని దాని మీనింగ్ ఉందండి. సో అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం. కొన్నిసార్లు వీళ్ళకి ఉద్యోగంలో అనుకున్నంత విధంగా రాణింపు లేకుండా కొంచెం తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందు ఆల్రెడీ పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేశారు కాబట్టి తర్వాత వచ్చే చిన్న చిన్న ఖర్చులు కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ధనానికి. అంటే ఓవర్ ఫ్లక్స్ ఆఫ్ మనీ వస్తుంది, తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా గురువు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు. ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలామంది ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి, తద్వారా ధనం ఖర్చు అవుతుంది, మంచి అని చెప్పుకోవచ్చు. తర్వాత 10వ స్థానానికి మారిపోతున్నాడండి, 1వ స్థానానికి మారిపోతున్నాడు గురువు. 1వ స్థానానికి మారిపోవటంతో ఏమవుతుందంటే ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. ఏమవుతుంది, ఇప్పటిదాకా ఇంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా, తర్వాత వృత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, రాజకోపో యశో హాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో, అంటే భాగ్యహాని అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ పై బాసులతో గొడవ పడుతూ ఉంటారు. ఉద్యోగస్య విరోధకం, ఏదైనా ఆటంకాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో. మెయిన్ బుద్ధి భ్రంశం, అంటే టూ మచ్ ఓవర్ అంబిషన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళలో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఓవర్ అంబిషన్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అది అవ్వకపోతే మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఇది గురువు వీళ్ళకి ఓవర్ ఏమంటారంటే టూ మచ్ ఎక్స్పాన్షన్ థింకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అదా ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి పై భాషలకి అదైపోతుంది, ఇదైపోతుంది, ఇది చేసేస్తాం, అది చేస్తాం, అంత బాగుందని కమిట్ అవుతారు. అది కాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. లేదంటే జాబులు బాస్ నుంచి ఇబ్బందులు పడతాయి. ఇది ఓవరాల్గా జరిగేది. ఇన్ సింపుల్ వర్డ్స్, శని వల్ల కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఉద్యోగంలో వీళ్ళకి గురువు వల్ల ఓవర్ ఏమంటారు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఇంట్లో, రెండోది వచ్చేటప్పటికి ఉద్యోగంలో అని చెప్పుకోవాలి. ఇది మంచి చెడు అని చెప్పలేదు, అది కామన్గా వెళ్ళిపోతుంది. బట్ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. గురుగారు, ఈ 4 గ్రహాలకు సంబంధించి మరి ఫలితాలు మొత్తం ఇంకా విశేషంగా ఉండాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళు బాగా అత్యవసరం అంటారు ప్రస్తుతానికి? వీళ్ళకి పరిహారాలు చూసుకున్నాం అనుకోండి, కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయడం చాలా మంచిది. అలానే నవగ్రహ శాంతి పూజలు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి తటస్థంగా ఉన్నాయి, అవి నుంచి రాణించాలంటే. రెండోది ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా వీళ్ళకి భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం బాగా రావడానికి, లేదంటే జాబులో ఉన్నతంగా రాణించడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, లేదంటే కుబేర పాశుపతం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కనపడని శత్రువులు ఎవరైనా ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఒకసారి వీళ్ళు మనకి శ్రీశైల దర్శనం 1-2 సార్లు దర్శనం చేసుకుని స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది, అది చేసుకొని చండీ హోమం చేయించుకుంటే రాహు కేతుల యొక్క బాధలు వీళ్ళకి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఈ పరిహారాలతో పాటు ఇంకా వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు అప్రోచ్ అయితే వాళ్ళు హారోస్కోప్ చెక్ చేసి కావాల్సిన పరిహారాలకి మనకు సలహాలు ఇవ్వచ్చు. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.